హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీవి హ్యాపీ ఛానల్ స్వాగతం. ఎందుకు నమస్కారం. అయితే రథసప్తమి ఎలా చేసుకోవాలి, రథసప్తమి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చాలామందికి రథం తయారు చేయడమే రాదు. ఒకవేళ రాక అలాగే చేయలేమో అని అనుకుంటారు. రథం చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. అయితే గోవు పిడకల మీద మనం పాలు పొంగించుకుంటే ఆరోగ్యానికి ఆ పొగ వల్ల మంచి జరుగుతుంది. ఇది ఫస్ట్ కారణం. రెండోది, మనం ప్రసాదం ఎంత మెత్తగా చేసామన్నది ఇంపార్టెంట్. అది గోధుమతో చేసుకోవచ్చు, జారీగా చేసుకోవచ్చు, లేదా బియ్యం బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి చెరుకు గడతో తిప్పి వండుతారు. అయితే ప్రత్యక్ష సూర్యభగవానులో మనం పరమేశ్వరుని దర్శించాల్సి ఉంటుంది. అలాగే అందులో మనం ఏం చేయాలంటే సరిమిడి వడపప్పు, పానకము, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇంకా ఈ యొక్క ప్రసాదం ఈశ్వరుడి దగ్గర పెట్టి మనం పరమేశ్వరుని ప్రత్యక్షంగా దర్శనం చేస్తున్నటువంటి భావన చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకి వెళ్ళాలన్నా లేదా ఏం చేయాలన్నా కూడా ఒక క్రతువు అయిపోతుంది. అది వరలక్ష్మీ పూజ అవనండి, సూర్య రథసప్తమి అవనండి, ఏదైనా అంత చేసామా, అన్ని రకాల చేసామా, అంత క్వాలిఫై అంటే అన్ని రకాల డెకరేషన్లో చేసామా అనేది ఇంపార్టెంట్ కాదు. ఓపుకుంటే మీకు కుదిరితే చేసుకోవచ్చు, కానీ చాలా సింపుల్గా అక్కడ పెట్టినా కూడా ఈశ్వరుడు నిజానికి మనలో ఉన్న భక్తిని చూస్తాడు. మనం మనసు పెట్టాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దగ్గర బోల్డ్ ఎత్తుతో డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఋషులు తీసుకొచ్చి యజ్ఞాలు యాగాలు పూజలు చేస్తుంటే అమ్మవారికి అక్కడ హవిస్సులు ఇస్తుంటే ఆమె అక్కడ పుచ్చుకోలేదు. ఏమీ తెలియని ఒక ఆమె తినేటటువంటి సద్దనమే పెట్టి ఒక చిన్న ఆకేసి ఎంతో భక్తిగా ప్రార్థించింది. ఈమె అమ్మవారు ఇక్కడ సాక్షాత్కరించి ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. అంటే మనం మనసు పెట్టడం ప్రధానం. మనసు పెట్టి ప్రత్యక్షంగా ఉన్న ఈశ్వరుడు స్వయంభూ ప్రత్యక్ష పరమేశ్వరుడని తలచి ఆయన పూజించడం ఏముందో అది నిజమైనటువంటి రథసప్తమి వ్రతం అవుతుంది. ఆ యొక్క పూజా విధానాన్ని మీరు అనుసరించండి, ఇహపరాలు పొందండి. ఈ కాన్సెప్ట్ నచ్చితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.